హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం కుక్కర్ సేఫ్టీ వాల్ ఏ విధంగా చేంజ్ చేసేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా హ్యాండిల్ ఫిట్టింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. కస్టమర్ వచ్చేసి ఈ విధంగా ఎంసిల్ మెత్తేసాడు. ఈ విధంగా మెత్తేసినప్పుడు మనకు హెయిర్ ఇక్కడ మనకు పోకుండా ఏమన్నా ఆకుకూరలు చేసుకున్నప్పుడు అడ్డం పడితే ఇక్కడ హోల్ పడి మనకు బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఎంసిల్ మెత్తేస్తే మనకు పప్పు కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా చేయకూడదు. ఇప్పుడు ఎంసిల్ని రిమూవ్ చేద్దాం. ఈ విధంగా కొట్టి మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ థ్రెడ్డింగ్ మనం తిప్పేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. మనకి ఎప్పుడన్నా సేఫ్టీ వాల్ ఫెయిల్ అయినా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పేసి సింపుల్గా తీసేసుకొని మన కొత్త సేఫ్టీ వాల్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. కస్టమర్ ఎంసిల్ మెత్తినందుకు మనం ఆ విధంగా కొట్టి తీసేసాం. ఆ విధంగా ఎవరు కూడా చేయకూడదు. ఇది వచ్చేసి మనకు కొత్తది సేఫ్టీ వాల్ ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అక్కడ హోల్ పడ్డందుకు కస్టమర్ ఎంసిల్ మెత్తేసిండు. ఆ పని ఎవరు కూడా చేయకూడదు. ఈ విధంగా రైట్ సైడ్ థ్రెడ్డింగ్ మనం టైట్ చేస్తే సరిపోతుంది. ఫుల్ టైట్ మనం ఇటు సైడ్ స్క్రూ డ్రైవర్ లాంటిది పట్టుకొని రైట్ సైడ్ నుంచి మనం రైట్ సైడ్ టైట్ చేసేస్తే అయిపోతుంది. మనం కటింగ్ లేతన టైట్ చేసేస్తే అయిపోతుంది. ఈ విధంగా మన సేఫ్టీ వాల్ కంప్లీట్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హ్యాండిల్ అనేది ఫిట్టింగ్ చేద్దాం. అండ్ డౌన్ అండ్ అప్ రెండు మనకు పప్పు కుక్కర్కి పైన ఉన్న హ్యాండిల్ అండ్ కింద వచ్చే హ్యాండిల్ రెండు ఫిట్టింగ్ అనేది చేసేద్దాం. అయితే హోల్డ్ స్క్రూలు అనేది మనకు స్లిప్ అవుతున్నాయి. అందు గురించి మనం ఇక్కడ మిషన్తో హోల్స్ తీసుకొని డ్రిల్ మిషన్తో ఈ విధంగా హోల్ చేసుకొని మనకు ఈ విధంగా నట్టు పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా మనం ఫ్రీగా అనుకొని నట్టు పెట్టేసుకొని దాని తర్వాత బయట సైడ్ నుండి టైట్ చేసుకుంటే మనకు తొందరగా మళ్ళీ ప్రాబ్లం రాకుండా అదే ఊడిపోకుండా ఉంటుంది. మనం హ్యాండిల్ పెట్టి ఈ బోల్ట్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఒకసారి చూస్తున్నాను మనకు ఫిట్టింగ్ మంచిగా అవుతుందా లేదా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని. ఇక్కడ హ్యాండిల్ లోపలికి వెళ్ళి స్క్రూ మనకు రాకుండా అందు గురించి కొద్దిగా హోల్ పెద్ద సైజ్ చేసుకొని ఈ విధంగా హ్యాండిల్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లెవెల్ చూసుకొని సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకు ఓల్డ్ స్క్రూ ప్రాబ్లం ఉన్నందుకు ఈ విధంగా చేస్తున్నాము. ఒకవేళ ఓల్డ్ స్క్రూ పాతది మనకు పప్పు కుక్కర్ ఎంబడి వచ్చిన స్క్రూ మంచిగా ఉంటే సేమ్ అదే స్క్రూ తీసుకొని మనం సింపుల్గా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. ఇందాక లాస్ట్లో చూసిన విధంగా సింపుల్గా ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ మనం హోల్ చేసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ విధంగా నట్ పెట్టేసుకొని మనం కరెక్ట్ లెవెల్కి ఈ స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కింది సైడ్ ఉండే హ్యాండిల్ కూడా సేమ్ మనం అదే విధంగా స్క్రూ దాని సైజు స్క్రూ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఈ స్క్రూ కొద్దిగా లెంత్ ఎక్కువ పెద్దది ఉంటుంది. పెద్ద స్క్రూ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం పెద్ద స్క్రూ అనేది ఈ హ్యాండిల్కు ఈ విధంగా చేసుకొని ఈ విధంగా మనం పొజిషన్ ఈ విధంగా పెట్టేసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి.
స్క్రూ డ్రైవర్తో మన థ్రెడ్డింగ్ వచ్చేసి రైట్ సైడే తిప్పేసుకోవాలి. థ్రెడ్డింగ్ రైట్ సైడ్ ఈ విధంగా తిప్పేస్తే మనకు టైట్ అవుతుంది. మనకు టైట్నెస్ చూసుకొని చేసుకోవాలి. ఓవర్ టైట్ చేస్తే హ్యాండిల్ అనేది మనకు ఇరిగిపోవడం జరుగుతుంది, డ్యామేజ్ అవుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనకు ఈ రబ్బర్ వచ్చేసి చాలా టైట్గా ఉంది. రబ్బర్ కూడా మార్చుకోవాలి. కస్టమర్ మనకి చాలా రోజులు ఆ విధంగా పాడైనందుకు వాడలేడు. లోన ఉన్న రబ్బర్ వచ్చేసి మనకు ఖరాబ్ అయిపోయింది. ఈ రబ్బర్ వచ్చేసి మొత్తం ఇది అయిపోయింది. మనకు ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తాయి. కొత్త వాచరు వేసుకున్నామంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా హ్యాండిల్ అనేది ఫిట్టింగ్ చేసాం. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనకు సేఫ్టీ వాల్ అండ్ హ్యాండిల్ అనేది 2 ఫిట్టింగ్ అనేది అయిపోయింది. వాచర్ కూడా కస్టమర్ కొత్తది వేసేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్.